విడవలూరు మండలం ఆలగానిపాడు గ్రామంలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులతో కలిసి కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొవ్వూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పార్టీని కాపాడిన వాళ్ళని పక్కన పెట్టి సూట్ కేసుతో వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తూళ్లూరు గోపాల్ నాయక్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేసిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మరణించిన తర్వాత కూడా బతికించే పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకం. ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ధనికులతో సమానంగా ఆరోగ్యం గురించి ఆలోచించి ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా లేదు. మీరు ఆ రోజు అపోలో హాస్పిటల్లో నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఉంటే ఈ రోజు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో నేను పొద్దున్న సింహపురి హాస్పిటల్ పోయొచ్చు ఒక పేషెంట్ బాగలేకపోతే, అక్కడ కార్డియాలజీకి తప్ప మిగతా వేరే వ్యాధులకి